హాయ్ ఫ్రెండ్. 2026లో భూమి కొనేవాళ్ళు కాదు, డిజిటల్ ల్యాండ్ కొనేవాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అవుతారు. మీరు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారా? లేక ఇప్పటి నుంచే ఓన్ చేయడం మొదలు పెడతారా? మన దేశంలో ఒకప్పుడు భూమి కొనేవాళ్ళు, చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరే కూర్చొని ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అదే కదా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఈసారి డిజిటల్ ల్యాండ్ గ్రాబ్ అనే గేమ్ మొదలైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2005లో ఎవరో ఒక చిన్న డొమైన్ కొన్నారు, లేదా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో వాళ్ళను ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈరోజు అదే వాళ్ళు లక్షలు కాదు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక సింపుల్ విషయం అర్థం చేసుకున్నారు. ఓన్ చేయడం, పని చేయడం. డిజిటల్ ల్యాండ్ అంటే ఏమిటి? ఇది భూమి కాదు, కానీ భూమి కంటే పవర్‌ఫుల్. యూట్యూబ్ ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్, వెబ్‌సైట్, డొమైనర్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఏఐ టూల్స్ ఇవన్నీ ఒకటే. మీరు ఓన్ చేసే డిజిటల్ ఆస్తులు. ఈరోజు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? ఫోను స్క్రోల్ చేస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు. అలా టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ బిల్డ్ చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ ఓన్ చేస్తున్నారు. అదే వాళ్ళను రిచ్ చేస్తుంది. 2026లో అటెన్షన్ మనీ. మీ దగ్గర ఆడియన్స్ ఉంటే మీరు ఏదైనా అమ్మగలరు. మీరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. మీరు ఇన్‌కమ్ క్రియేట్ చేయగలరు. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మీ ఫ్యూచర్‌ని మార్చగలదు. డిజిటల్ రియల్ ఎస్టేట్. డొమైన్స్ కొనండి, వెబ్‌సైట్ బిల్డ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్‌లీ 20 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ కొనడం లాంటిది. రోజు చీప్‌గా ఉంది, రేపు అన్‌చీప్ అవుతుంది. డిజిటల్ అసెట్స్ అండ్ టోకెన్స్. ప్రపంచం ఇప్పుడు మారుతుంది. రియల్ ఎస్టేట్, స్టాక్స్ అన్నీ కూడా డిజిటల్ టోకెన్స్‌గా మారుతున్నాయి. ఎర్లీగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తారు. ఏఐ పవర్. ఏఐ ఒక టూల్ కాదు, ఇది ఒక ఇన్‌కమ్ మెషిన్. మీరు ఏఐ యూజ్ చేస్తే మీరు 10 మంది పని ఒక్కరే చేయగలరు. ఫ్యూచర్‌లో ఏఐని యూజ్ చేసేవాళ్ళు ఏఐని యూజ్ చేయని వాళ్ళపై డొమినేట్ చేస్తారు. డిజిటల్ ప్రొడక్ట్స్. ఒకసారి క్రియేట్ చేస్తే లైఫ్ టైమ్ ఇన్‌కమ్ వచ్చే అసిస్ట్, కోర్సెస్, ఈ-బుక్స్, మెంబర్స్. ఇది నిజమైన పాసివ్ ఇన్‌కమ్. బిగ్ మిస్టేక్. ఎమోషనల్ వార్నింగ్. చాలామంది ఏం చేస్తారు? నేను ఇంకా రెడీ కాలేదు అంటారు. లాస్ట్ స్టార్ట్ చేస్తారంటారు. కానీ ట్రూత్ ఏంటంటే లెటర్ అంటే ఎప్పుడూ రాదు. సింపుల్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. డే 1 ఒక నిచి చాయిస్ చేయండి. వీక్ 1 కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ చేయండి. మంత్ 3 ఒక స్మాల్ ప్రొడక్ట్ లాంచ్ చేయండి. మరొక 6 నెలల తర్వాత ఏఐతో స్కేల్ అప్ చేయండి. మీరు ఉద్యోగం చేస్తే మీరు మనీ కోసం వర్క్ చేస్తున్నారు. కానీ మీరు డిజిటల్ అసెట్ బిల్డ్ చేస్తే మనీ మీకోసం వర్క్ చేస్తుంది. గతంలో భూమి కొన్నవాళ్ళు ఇప్పుడు డిజిటల్ ల్యాండ్ కొన్నవాళ్ళు గెలిచారు. మీరు ఏ సైడ్ ఉంటారో, వైవర్‌గా లేక ఓనర్‌గా? ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ డిసిజన్ మీదే
ఆధారపడి ఉంటుంది. 2026లో సంపాదించడానికి ఎక్కువ పని అవసరం లేదు. ఓన్ చేస్తే డిజిటల్ ఆస్తులు అవసరం.